ప్రతిరోజు మనం వివిధ ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తల్ని తెలుసుకుంటున్నాం కదా. అదే క్రమంలో ఈరోజు సినిమా పేజీలో ఏముందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్రతిరోజు కూడా ఎవ్రీ డే సినిమా అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలానే అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మా యొక్క న్యూస్ ఎప్పుడైనా సరే రాగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ కాకుండా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక మనం ప్రధాన వార్తల్లోకి వెళ్దాం. ముందుగా సాక్షి సినిమా పేజీలో సినిమా వార్తలు ఏమున్నాయో చూద్దాం. పెద్ద ఫైట్. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేంద్ర శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి షూటింగ్ భాగ్యనగరంలో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా రైలులో చిత్రీకరిస్తున్న పెద్ది ఫైట్ లో విలన్లను రఫాడిస్తున్నారు రామ్ చరణ్. పెద్ది కోసం హైదరాబాద్లో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అద్భుతంగా వేసిన సెట్లో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇండియన్ యాక్షన్ సినిమాల ప్రమాణాన్ని పెంచేలా హై బడ్జెట్తో రూపొందిస్తున్న ట్రైన్ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్లో రామ్ చరణ్ తన కెరీర్లోనే అత్యంత రిస్క్ స్టంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రంలో తన వర్కింగ్ స్టైల్తో ఆకట్టుకున్న నభాకాంత్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెల్కు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో నేటితో ముగుస్తుంది. మార్చి 27న పెద్ది సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని యూనిట్ తెలిపారు. ఏదైతే రామ్ చరణ్ సంబంధించినటువంటి ఒక వార్త సినిమా సంబంధించి పెద్దికి ఎంత పెద్ద హైప్ క్రియేట్ అయిందో మీకు తెలియదు కాదు. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా RRR తర్వాత అని చెప్పచ్చు. RRR తర్వాత రామ్ చరణ్ సోలోగా చేస్తున్నట్టు అంటే సినిమా పెద్ది. అలానే సానా బుచ్చిబాబు సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా చేసినటువంటి బుచ్చిబాబు ఫస్ట్ సినిమా ఉప్పెనతోటి మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఇదే క్రమంలో పెద్దిలో చేసేటువంటి సినిమా బుచ్చిబాబు సెకండ్ మూవీని పెద్ద స్టార్ కాస్ట్ తోటి, పెద్ద కాంబినేషన్ ఆఫ్ స్టార్స్ తోటి చేస్తున్నటువంటి సినిమా. స్టార్స్ అంటే ఒక విధంగా చెప్పండి AR రెహమాన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టరు, రామ్ చరణ్, జాన్వీ కపూర్, అదేవిధంగా టోటల్ యూనిట్ కూడా మొత్తం రత్నవేలు ఫోటోగ్రఫీ, ఇలా మంచి టెక్నీషియన్స్ తోటి అద్భుతంగా చేస్తున్నారు. దీని యొక్క గ్లిమ్స్ ఏవైతే రిలీజ్ అయినాయో రామ్ చరణ్ బ్యాట్ తోటి క్రికెట్ ఆడేటువంటి స్టైల్ ఏదైతే ఉందో అది చూసాం మనం. IPLలో కూడా ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా దాన్ని ఫాలో అయ్యారు. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రేజ్ అయితే వచ్చింది పెద్దికి. ఇక పెద్ది సంబంధించి ఆ రగ్గడ్ లుక్లో రామ్ చరణ్ ఇచ్చేయటం, ముక్కుకి పోగుతోటి గడ్డంతో రామ్ చరణ్ మాత్రం చాలా ఆకట్టుకునే లుక్లో అయితే ఉన్నారు. సో ఇవన్నీ కలిసి రామ్ చరణ్కి ఒక పెద్ద హిట్ రాబోతుంది అనేటువంటిది మాత్రం సంకేతాలు తెలుస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా టైం చాలా ఎక్కువ ఉంది, ఒక 9 months పీరియడ్ అయితే ఉంది. ఎందుకంటే మార్చి 27న ఈ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకుంటారు. అంటే ఒకటి అడ్వాంటేజ్ అంటే మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా మార్చి ఎగ్జామ్స్ అంతా ఎండ్ అయ్యే టైము, ఏప్రిల్ నుంచి మే అంతా హాలిడేస్ ఉండేటువంటి హాలిడేస్ మూడ్లో ఉంటారు. కాబట్టి లాంగ్ రన్ అటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఆ యొక్క టైం స్లాట్ని బ్లాక్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ రాబోతున్నటువంటి సూచనలు మాత్రం ఈ యొక్క వార్తలు చూస్తుంటే మాత్రం అనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఆల్ ద బెస్ట్ ద టోటల్ టీమ్ ఆఫ్ పెద్ది. ఇక కథే నన్ను డైరెక్ట్ చేస్తుంది దర్శకుడు శేఖర్ కమ్ముల. నా కెరీర్లోని మ్యూజికల్ లవ్ స్టోరీ చిత్రాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. దీంతో నాపై ఓ మార్క్ పడింది, కానీ కథకు ఏం కావాలో అదే చేశాను. లీడర్ చాలా నిజాయితీగా చెప్పిన కథ. ఆ కథలో లవ్ స్టోరీ, మంచి పాటలు పెట్టాలనుకోలేదు. హ్యాపీ డేస్ కాలేజీ స్టోరీ కాబట్టి కాలేజీ స్టోరీలానే ట్రీట్ చేశాను. కుబేర సినిమా కూడా అంతే. ఈ కథకు కావాల్సిందే చేశాను. చెప్పాలంటే నేను కథకు డైరెక్ట్ చేయడం కాదు, కథే నన్ను డైరెక్ట్ చేస్తుంది అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న చిత్రం కుబేర. రష్మిక మందన్న, జిమ్ సో దీనికి సంబంధించినటువంటి కుబేర సినిమాలో ముంబై నేపథ్యంలో సాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా చిత్రీకరించాం. ఒక సూపర్ రిచ్ ప్రపంచం
ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం. ఇలా రెండు విభిన్నమైన ప్రపంచాలను ప్రేక్షకుడు చూస్తారు. తనకు ఏమీ వద్దని, ఏ ఆశ లేదని ఒక బెగ్గర్, ఈ ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక బిలియనీర్ మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బెగ్గర్ వర్సెస్ బిలియనీర్ ఈ తరహా కథలను చెప్పినప్పుడు పేదవారే గెలుస్తుంటారు, కానీ అది ఎలా ప్రజెంట్ చేసాం అన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎమోషనల్ థ్రిల్లర్గా ఉంటుంది సినిమా. మనం ఊపిరి వంటి సినిమాల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో నాగార్జున గారు నటించారు. కుబేరలో కూడా ఆయన కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమాలోని పాత్రలో ఆయన ఇమిడిపోయిన తీరు అద్భుతం. ఇక ఈ చిత్రంలోని దేవా పాత్రలో ధనుష్ సూపర్గా నటించారు. ధనుష్ బెగ్గర్గా కనిపిస్తారు. దేవా పాత్రలో ధనుష్ గారిని తప్ప ఆడియన్స్ మరొకరిని ఊహించుకోలేరు. రష్మిక మందన్న తన యాక్టింగ్తో ఈ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తుంది. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్కు తెలుగులో రాకపోయినా తెలుగులో డైలాగ్స్ను బట్టి మరి చక్కగా చెప్పారు. నా గత చిత్రాల్లో పోలిస్తే నా మార్క్ కుబేరా సినిమాలో 10 ఎక్కువగా ఉంటుంది. నా 10 జర్నీని చూస్తున్నప్పుడు ఎమోషనల్గా అనిపిస్తుంది. నా స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని సినిమాలు తీసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి, కానీ ఎక్కడా ఎదురు దెబ్బలు తగలేదు. అది నా అదృష్టం. సినిమాల లాభాల విషయానికి కూడా నాకు ఇంత పర్సంటేజ్ కావాలని ఎప్పుడు అడగను. పారితోషికం తీసుకున్నాను అంతే. దీనివల్ల చాలా నష్టపోయాను, అయినా బాధ లేదు. ప్రేక్షకుల ప్రేమే నాకు ముఖ్యం. నా కథలన్నీ, నా జీవితం, నేను చూసిన నాకు తారసపడిన వ్యక్తుల జీవితాల్లో నీ వారివే. ఇక లీడర్ను సీక్వెల్గా ఆలోచన ఉంది, కానీ ఇప్పటి రాజకీయ వ్యవస్థలో ప్రజల్లో మార్పులు వచ్చాయి. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ను పట్టుకోవాలి. ఇక నానితో చేసే సినిమా వర్క్ జరగాల్సి ఉంది. నిజానికి ఓపెన్గా ఫ్రాంక్గా చెప్పాలి అంటే శేఖర కమ్ముల తర్వాత తెలుగు సినిమా, శేఖర కమ్ముల కంటే ముందు తెలుగు సినిమా అని చెప్పచ్చు. ఇది నేను కొద్దిగా మీకు వినడానికి కొద్దిగా ఎక్కువ చెప్తున్నా అనుకోవచ్చు, కానీ నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఏంటంటే శేఖర కమ్ముల కంటే ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే మైండ్ సెట్, శేఖర కమ్ముల తర్వాత ఒక ఎడ్యుకేటెడ్, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఒక ఎన్ఆర్ఐ కూడా సినిమా మీద ప్యాషన్ తోటి తన అద్భుతమైన కెరియర్ని, ఇన్కమ్ని వదిలేసి సినిమాలోకి రావడం, సినిమా అనే మీడియా ద్వారా వాళ్ళు చెప్పాలనుకున్న దాన్ని చాలా గట్టిగా బలంగా సమాజానికి చెప్పచ్చు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా శేఖర్ కమ్ముల నుంచే మొదలైందని మాత్రం నేను చెప్పవచ్చు. అంతకంటే ముందు కూడా చదువుకున్న వాళ్ళు లేరంటే ఉన్నారు, కానీ ఆ శేఖర్ కమ్ముల మాట్లాడే తీరు కానీ అది కానీ అసలు ఇతను ఈ సినిమా ఇండస్ట్రీకి సెట్ అవుతాడా అని చాలామంది అనుకున్నారు. అంతకుముందు ఎలా ఉందంటే సినిమాలు చూసి మాస్ పీపుల్, పెద్దగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, సినిమా చదువులో వెనకబడిన వాళ్ళు, ఉదయం చెప్పండి అల్లు అరవింద్ కూడా ఒకసారి చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో మా అబ్బాయి ఆవారాగా తిరుగుతుండే, ఎందుకు పైన తిరుగుతుండే, తీసుకెళ్ళి సినిమాలోకి తీసుకెళ్ళండి రా అని చెప్పేసి అన్నాడు నాతోటి అని చెప్పేసి అన్నారు. అంటే ఆ విధమైన ఒపీనియన్ అనేది సమాజంలో ఉండేది. తర్వాత అంటే శేఖర్ కమ్ముల తర్వాత అందరూ ఎడ్యుకేటెడ్స్ కూడా ఇప్పుడు మనం చూసామంటే హరీష్ శంకర్ కానివ్వండి, వంశీ పైడిపల్లి కానివ్వండి, సో ఇప్పుడు వచ్చేటువంటి నవతరం దర్శకులు అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ అయ్యండి, సినిమాల మీద, హాలీవుడ్ సినిమాల మీద, సినిమా టెక్నాలజీ మీద మంచి అవగాహనతో వస్తున్నారు. ఈ విధంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ కూడా మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి వస్తున్నారు. ఇప్పుడు రత్నవేలు తీసుకోండి, డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్లో ఫిలిం టెక్నాలజీలో ఆయన డిప్లొమా చేశారు, బ్యాచులర్ ఆఫ్ ఫిలిం టెక్నాలజీ చేశారు ఆయన. సో ఇలా ఎడ్యుకేటెడ్స్, మంచి టెక్నికల్ వాల్యూ ఉన్న వాళ్ళు రావడం వల్లే ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది అంటే దానికి కారణం ఇలాంటి టెక్నీషియన్స్ వల్లే. అంటే ఖచ్చితంగా ఒక ఫ్యూచర్లో మన తెలుగు సినిమా రంగం గుర్తుంచి పెట్టుకోవాల్సినటువంటి దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒక్కడని చెప్పడానికి నేను ఎటువంటి కూడా వెనకాడను. నిజంగా ఇలాంటి వాళ్ళు కావాలి. నిజంగా మీరు శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూస్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సిన్సియర్గా ఆయన సినిమా కోసం వర్క్ చేస్తాడనేది. నాకు మాత్రం నచ్చినటువంటి నెంబర్ 1 అని చెప్పొచ్చు. అంటే క్రియేటివ్ సైడ్ అంటే డిఫరెంట్గా ఉన్నా కూడా క్రియేటివిటీతో పాటుగా జెన్యున్గా కనిపించేటువంటి వ్యక్తుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. సో ఆయన చేసే ప్రయత్నం ఏదైనా సిన్సియర్గా దాని మీద ఎఫర్ట్స్ పెడతారు. ఆయన అనుకున్న పాయింట్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలనేది ఆలోచిస్తారు తప్పించి వేరే ఏవి కూడా ఆయన ఆలోచించారనేది నాకు తెలుసు. ఈ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దీని ద్వారా కూడా మరోసారి అదే విషయం రుజువైంది. ఏదేమైనా శేఖర్ కమ్ముల లాంటి సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టే వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ సూపర్ సక్సెస్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, మీరు కోరుకోండి. ఖచ్చితంగా సినిమా లవర్స్ అందరూ కూడా కోరుకోవాలి. కుబేరా ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆయన ముందే చెప్పారు, ఒక బిచ్చగాడికి ఒక బిలియనీర్కి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా తీసుకున్నాను. దాన్ని ప్రజెంట్ చేసే విధానం అనేది మీరు ఒకటి చూడండి. ధనుష్ బక్కపాలచగా కొద్దిగా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తిలాగా కనిపిస్తారు ఆయన పర్సనాలిటీ. ఆయన తగ్గట్టుగా ఆయన ఎంచుకోవటం,
నాగార్జున గారి గురించి బాగా తెలుసు. గోల్డెన్ స్పూన్తో పుట్టిన నాగార్జున గారు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది తెలుసు. సో ఆయన్ని ఆ రిచ్ మ్యాన్గా నాగార్జున గారిని తీసుకోవటం, ఈ రెండు కూడా మనకు ఆల్రెడీ ఆయన ఎస్టాబ్లిష్ అయ్యాడు. దీంట్లో మన ఊపిరి సినిమాలో ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన ఒక రిచ్ పర్సన్గా. సో ఆ బయట జనాలకు కూడా తెలుసు అఖిల నాగేశ్వర గారి కొడుకు అనే విషయం తెలుసు. సో ఆ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్కి తగ్గట్టు ఉన్నటువంటి క్యారెక్టర్స్ తీసుకొని అద్భుతంగా ఈ సినిమా తీశారు అని మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఈ సినిమా రేపు రిలీజ్ అవుతా ఉంది. రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బ్లాస్టర్ సినిమా హిట్ కావాలని చెప్పేసి కోరుకుందాం. ఇది ఏదైతే కుబేరా సినిమా సంబంధించినటువంటి తాజా అప్డేటు, శేఖర్ కమల ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సంబంధించినటువంటి విషయాలు. ఇక మనము హైదరాబాద్లో తెలుసు కదా డీజే టిల్లు స్క్వేర్ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం వైవాహ్ హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తెలుసు కదా మనసు హత్తుకునే కథ, స్వచ్ఛమైన ప్రేమ అనుబంధాల నేపథ్యంలో అద్భుతమైన భావోద్వేగాలు, వినోదాలతో ప్రేక్షకులు నవ్వించేలా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. సిద్ధు, రాశి ఖన్నా, శ్రీనిధిలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న సినిమా విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి ఈ నెల మొదటి పాటను విడుదల చేసే మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభిస్తాం అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంకి కెమెరా జ్ఞాన్ శేఖర్ బాబా, నిర్మాత వివేక్ కూచిబొట్ల. సో ఇది సిద్ధు జొన్నలగడ్డ సంబంధించినటువంటి సినిమా తెలుసు కదా. సిద్ధుకి మాత్రం టిల్లు స్క్వేర్ సినిమాలతోటి మంచి పాపులారిటీ అయితే వచ్చింది. కాకపోతే ఏంటంటే రీసెంట్గా వచ్చిన సినిమా ఏదైతే జాక్ అనేది నిరాశపరిచింది. అంటే జాక్ విషయం ఏమైందంటే జాక్ సబ్జెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సినిమా ఇండస్ట్రీలో ఏదైతే ఇంటెలిజెన్స్ సంబంధించి కానీ సంబంధించి కానీ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కొద్దిగా భారీగా చేస్తే బాగుండేది. ఆ కథలో కానివ్వండి, ఆ కథనంలో కానివ్వండి, ఆ లొకేషన్స్ కానీ అనుకున్న రేంజ్లో లేకపోవడం వల్ల ప్రేక్షకులు నిరాశపడ్డారు. సినిమా డిజాస్టర్ అని అంటున్నారు. సో చాలా తక్కువగా చేసిందని, ఆ సందర్భంగా కూడా సిద్ధు తీసుకున్నటువంటి పారితోషికంలో 50% రిటర్న్ ఇచ్చారని కూడా మనం వార్తలు విన్నాం. ఏది ఏమైనా సిద్ధు ఆయన ఒక మాట్లాడే డైలాగ్ స్టైల్ కానివ్వండి, మాట్లాడే కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒకప్పుడు రవితేజ ఏ విధంగా క్రేజ్ అయితే ఉందో అదేవిధంగా తెలంగాణ స్లాంగ్లో సిద్ధు మాట్లాడే డైలాగులు మాత్రం చాలామందికి చాలా దగ్గరగా మన ఇంటి పక్కన అబ్బాయి, మనకు తెలిసిన అబ్బాయి అనేటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది. అటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క ఆర్టిస్ట్ని ఓన్ చేసుకుంటారు ప్రేక్షకులు. ఆ విధమైన అవకాశం 100% సిద్ధుకు ఉంది. సిద్ధు అదేటువంటి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా జనాలకి దగ్గర అవుతారు. దాని తర్వాత డిఫరెంట్ స్టోరీస్ కూడా చేస్తాడు కూడా. సో తెలుసు కదా అనేది ఏదో ఫ్యామిలీ లవ్ స్టోరీ లాగా చెప్తున్నారు. సో ఏదైనా ఆల్ ద బెస్ట్ సిద్ధు జొన్నలగడ్డ. రామ్ చరణ్ అయిపోయింది కదా, సాక్షిత. ఆంధ్రజ్యోతి డైరీలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతి చిత్రజ్యోతి పేపర్లో వచ్చే నెలలో కెన్యాకు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. SSMB 29 వర్కింగ్ టైటిల్. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ కెన్యాలో ప్రారంభమవుతున్నట్లుగా తెలిసింది. వచ్చే నెలాఖరు నుంచి 15 రోజుల పాటు సాగుతున్న ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటుగా ప్రియాంక కూడా పాల్గొంటారని సమాచారం. అడవి నేపథ్యంలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారట. KL నారాయణ నిర్మిస్తున్నారు. ఈ 2 భాగాలు రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగాన్ని 2027లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. సో ఇది మహేష్ బాబు రాజమౌళి సంబంధించిన 29 మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు 29 అనేది వర్కింగ్ టైటిల్. దీంట్లో షూటింగ్ జరుపుకుంటున్నటువంటి సినిమా ఏదైతే కెన్యాలో వచ్చే నెలకి కెన్యా షూటింగ్ షిఫ్ట్ అవుతుందని చెప్పి తెలిసింది. ఏదేమైనా కూడా మనకి ఇక ఇదేంటంటే ఈ 2027న ఫస్ట్ భాగం అంటున్నారు. అంటే 25, 26, 27 ఈ 2 years ఈ విధంగా వారానికో 10 రోజులకో ఒకసారి మనం ఇట్లాంటి యొక్క డెవలప్మెంట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటాం. ఇది మనకి తప్పదుగా, ఎందుకంటే రాజమౌళికి ఉన్న క్రేజ్, ఆస్కార్ లెవెల్లో ఉన్నటువంటి హాలీవుడ్ స్టైల్లో హాలీవుడ్ రేంజ్ షూటింగ్ జరుపుకుంటున్నట్టు ఈ సినిమా గురించి మాత్రం మనకి తాజాగా
నెలకు ఒక 3-4 సార్లు అయితే ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఏదో ఒక విధంగా షూటింగ్ అని, లేకపోతే హీరోయిన్ అని, ఇంకోటని రెగ్యులర్గా మనం వింటాం. అది మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ టాపిక్ కూడా. సో ఆ విధంగా రెగ్యులర్గా మనం వచ్చేటువంటి అప్డేట్లో భాగంగానే ఈ యొక్క ఇది ఇచ్చారు. ఇప్పుడు ప్రతిసారి కూడా మనకి మహేష్ బాబుతో పాటు ఇక్కడ ఈ సెట్స్, అవి, ఈ లొకేషన్స్, ఈ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ అయ్యారు, ఈ పాట కంపోజ్ చేశారు, ఇలా మనకి ఈ 2-3 సంవత్సరాలు మాత్రం తప్పదు. సో ఈ 2 భాగాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క సినిమాకు సంబంధించినటువంటి కెన్యాలో నెక్స్ట్ మంత్ షూటింగ్ జరుగుకోబోతుంది అనేది ఈ యొక్క వార్త. కాంతారావు తనయుడికి ఆర్థిక సహాయం. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుకలో ఆయన రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుతో పాటుగా ప్రభుత్వం అందించిన నగదుతో అధిక శాతం సామాజిక సేవకే ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. అలనాటి మేటి నటుడు కాంతారావు కుమారుడు రాజా ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ఇంటి అద్దె కూడా కష్టంగా ఉందని విషయం తెలుసుకున్న యండమూరి రాజాను ఇంటికి పిలిపించి ₹1,00,000 ఆర్థిక సహాయం చేశారు. ఏ అవార్డు? రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు. అబ్బో, చాలా రోజుల తర్వాత నాయుడు అని యాడ్ చేశారు. ఇంతకుముందు రఘుపతి వెంకయ్య అనే ఎక్కువ ఉండేది. రఘుపతి వెంకయ్య అవార్డు అనేవాళ్ళు. రఘుపతి వెంకయ్య నాయుడు యాక్చువల్గా. సో కాంతారావు గారుతో నేను కూడా కలిసి వర్క్ చేశాను. సో అక్కడ ఆ టైంలో ఆయన చెప్పారు, ఒకసారి కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు, కాంతారావు గారు, మీరు ఎంత పెద్ద నటులు, మీరు మీలాంటి వాళ్ళతో కలిసి నేను పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి నేను అన్నప్పుడు ఆయన ఒకే మాట అన్నారు, పేరు చాలా ఎక్కువ ఉందయ్యా, ఆ పేరున్న రేంజ్లో నా దగ్గర డబ్బులు లేవు, కొద్దిగా ఆర్థికంగానే ఇబ్బందులు ఉన్నారని చెప్పారు ఆయన. నాకు తెలిసి 2005-06 ఆ టైంలో అనుకుంటా. సో నిజంగా అప్పుడు ఆయన ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది. గతంలో మనం చూసాం చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే మంచి వెలిగినప్పుడు ఆర్థికంగా సరిగా సమకూర్చుకోలేకపోవటం, అలానే సినిమాలు తీయటం, ఈయన సినిమాలు తీశారని, ఈయన ఒక నృత్య నటి ఎవరైతే ఉంటారో డ్యాన్సర్ తోటి కొంత ఖర్చు ఎక్కువ పెట్టారని రకరకాలుగా రూమర్స్ అయితే ఉన్నాయి ఆయన మీద. ఏది ఏమైనా కూడా ఆయన తదనంతరం కూడా చాలా వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలిసింది. పెద్దగా ఆస్తులు ఏం కూడబెట్టుకున్నటువంటి కాంతారావు గారికి సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి రాజా, గతంలో కూడా పలు ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కూడా చూసాం రాజాది. సో ఇప్పుడు ఎవరైతే మనకి ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చినటువంటి తెలంగాణ గద్దర్ అవార్డ్స్లో యండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు. సో దానికి సంబంధించినటువంటి ఏదైతే క్యాష్లో ఆయన కూడా సమాజ సేవకే నేను వినియోగిస్తానని కూడా చెప్పారు. చెప్పడమే కాకుండా ప్రాక్టికల్గా కూడా ఆయన తెలంగాణ దీంట్లో ఒక పెద్ద మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవార్డుని తెలంగాణ కళాకారుల కుటుంబాలకి ఆయన చేయటం అనేది కూడా ఒక మంచి సాంప్రదాయంగా, మంచి ఆలోచన అని కూడా చెప్పచ్చు. సో ఏదేమైనా కూడా థ్యాంక్ యూ యండమూరి గారు, మీరు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది 10 లక్షలు 5 లక్షలు అవార్డ్స్ అయితే నగదు రూపంలో కూడా వచ్చాయి కాబట్టి అవార్డుని మీరు భద్రంగా పెట్టుకొని మీకు వచ్చిన డబ్బుల్ని ఖచ్చితంగా ఇలా సమాజానికి, ముఖ్యంగా కళారంగానికే మీరు చేసినట్టయితే 10 కాలాల పాటు గుర్తుండిపోతారు. ఆ కుటుంబాన్ని కూడా మీరు కొంత ఆర్థిక సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఏదేమైనా మిగతా వాళ్ళు కూడా ఇటువంటి యండమూరి వీరేంద్రనాథ్ చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ₹1,00,000 ఆర్థిక సహాయం ఉందో, ఇలాంటి ఆర్థిక సహాయం గురించి మిగతా అవార్డు విన్నర్స్ కూడా ఆలోచించి ఎవరైతే బీద కళాకారులు, ఆ కళాకారుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. ఇక ఈనాడు వద్దాం. ఈనాడులో విశ్వంబరలో భీమ్స్ ప్రత్యేక గీతం. కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కలయికలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం విశ్వంబర. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయకులు. ఈ సినిమా ఓ పాట మినహా మిగిలిన చిత్రీకరణ అంతా ఎప్పుడో పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాలో మిగిలిన ఆ ఒక్క ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. నిజానికి ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ ప్రత్యేక పాటను మాత్రం భీమ్ సిసిరోలియో స్వరపరచనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ పాటలో చిరుతో ఆడిపాడే నాయిక వేటలో మొదలుపెట్టింది చిత్ర బృందం. అన్ని అనుకున్నట్టు జరిగితే జూలైలోనే ఈ గీతాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఓ కొలిక్కి రాగానే విడుదల తేదీపై స్పష్టత ఇవ్వనున్నట్లుగా చిత్ర బృందం ఇవ్వనుంది. చిత్ర బృందం ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్లో చిరంజీవి మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్త పాత్రలో కనువిందు చేరున్నారు. ఇది విశ్వంభర సంబంధించినటువంటి తాజా అప్డేటు. అయితే దీనికి కీరవాణి మ్యూజిక్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ చేసినప్పుడు ఒక పాటని మాత్రం భీమ్ సిసిరోలియోతో చేయించాలనుకున్నారట. సో ఇది కొంత ఇప్పుడు
కీరవాణి అభిమానులు కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సినిమా సోలోగా చేసేటప్పుడు ఒక పాటని చేయించడం ఏంటి అనేది, అంటే ఆ టైప్ ఆఫ్ పాటని కీరవాణి గారు చేయలేరా అనేటువంటి ఆలోచన కూడా కామన్ జనం అనుకొని కొంత కీరవాణికి నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశం ఉంది. అది కాకుండా ఇటువంటి విశ్వంభర లాంటి మెగా ప్రాజెక్ట్ ఇది, చిరంజీవితో సినిమా అంటే మామూలు కాదు కదా. అలాంటిది గతంలో ఘరానా మూవీ లాంటి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు కీరవాణి. సో అలాంటి కీరవాణి కాదని ఒక పాటని భీమ్స్కి ఇవ్వడం అనేది, అంటే బహుశా ట్రెండ్కి తగ్గట్టుగా ఒక సాంగ్ని డిఫరెంట్గా చేయాలనుకున్నారేమో. అది కాకుండా రీసెంట్గా మనకి చూసాం, సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏదైతే ఉందో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాకి భీమ్ సిసిరోలి అనే మ్యూజిక్ ఇచ్చారు. తదుపరి సినిమా ఏదైతే ఉందో చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా కూడా భీమ్స్ సిసిరోలి చేస్తున్నారు. ఆ క్రమంలో ఆ మ్యూజిక్ సెట్టింగ్స్లో బహుశా చిరంజీవి గారికి అనిపించి ఉండొచ్చు, ఇతనితోటి విశ్వంభరంలో కూడా ఒక సాంగ్ చేయించాలన్న ఆలోచన ఖచ్చితంగా చిరంజీవి గారికి వచ్చి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ యొక్క షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు, ఆల్రెడీ శరవేగంగా జరుగుతూ ఉంది. సాంగ్స్ కూడా నయనతార చిరంజీవి తోటి ఆల్రెడీ మనకి నిన్ననే మనం వార్త విన్నాం, కొంత షూటింగ్ ఒక ఏరియాలో చేస్తున్నారని చెప్పేసి. ఈ క్రమంలో ఆ పాటలు విన్నటువంటి చిరంజీవి తనకి మంచిగా అనిపించి విశ్వంభర్లో ఎందుకు ఒక పాటని ఇతనితో చేయకూడదు అనేటువంటి ఆలోచన వచ్చి, అది కీరవాణి గారి యొక్క కన్సర్ట్ తీసుకునే ఈ యొక్క పాటను పెట్టినట్టుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇలాంటప్పుడు క్రియేటివ్ డిఫరెన్స్ లాగా కాకుండా కొంత డిఫరెంట్గా ఉండాలి కాబట్టి అది ఆ పాటని తీసుకున్నారు. ఆ టైప్ ఆఫ్ సాంగ్ని ఇప్పుడున్నటువంటి ట్రెండ్కి అనుకూలంగా భీమ్ సిసిరోలి చేస్తే బాగుంటుంది అనేది ఒక మంచి ఆలోచన, డౌట్ ఏం లేదు. కానీ ఇది జనాల్లోకి రాంగ్గా వెళ్లకుండా ఆ యూనిట్ కూడా ఒక మంచి ప్రకటన చేస్తే ఖచ్చితంగా ఇది పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చు. అది కాకుండా విశ్వంభర సంబంధించి గ్రాఫిక్ వర్క్ అనుకున్నంత బాగాలేకపోవడం వల్ల కొన్ని రీషూట్లు, ఆ గ్రాఫిక్ వర్క్ మళ్ళీ చేయించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం గతంలో విన్నాం. ఏదేమైనా కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా ఉన్నటువంటి విశ్వంభర ఖచ్చితంగా మంచి అవుట్పుట్ తోటి 4 రోజులు లేట్ అయినా కూడా రావాలని చెప్పేసి చిరంజీవి అభిమానులు కోరుకుంటున్నారు. అలానే మేము కూడా కోరుకుంటున్నాం, చిరంజీవి గారికి ఇది ఒక లైఫ్ టైంలో గుర్తుండిపోయే సినిమా కావాలి, పెద్ద హిట్ కావాలని చెప్పేసి మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ విశ్వంభర అండ్ టీమ్. అలా ఉండటమే విజయం. తెరపై వైవిధ్య కథలతో అలరిస్తూనే మరోవైపు నిర్మాతగా ఇటీవల కొత్త పాత్రలోకి అడుగుపెట్టింది సమంత. ప్రస్తుతం తన రాబోయే సినిమాల చిత్రీకరణలో తీరిక లేకుండా గడుపుతున్న ఆమె స్వేచ్ఛగా ఉండటమే విజయం అని అంటోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ, నన్ను విజయానికి నిర్వచనం అడిగితే స్వేచ్ఛ అని వెంటనే చెబుతాను. అభివృద్ధి చెందడం, పరిణితి సాధించడం, బందీగా ఉండకపోవడమే స్వేచ్ఛ. 2 ఏళ్లుగా నా సినిమాలు ఏవీ విడుదల కాలేదు. ఈ విరామ సమయంలో నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను. ఎవరు ఏమనుకున్నా నేను గతం కంటే ఎక్కువ సక్సెస్ఫుల్గా ఉన్నా. నేను చేస్తున్న పనులు నాకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సమంత జాబితాలో మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్ తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఏమాయ చేసేవే ప్రచారంలో పాల్గొనడం లేదు. ఇది మనం అనుకున్నాం. గౌతమ్ వాసుదేవ్ దర్శకత్వం వహించినటువంటి ఏమాయ చేసేవే చిత్రం 2010లో విడుదలై కల్ట్ క్లాసిక్గా యూత్ని బాగా ఆకట్టుకుంది. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా 15 ఏళ్ల తర్వాత వచ్చే నెల 18న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ ప్రమోషన్స్లో భాగంగా శామ్ చైతన్య పాల్గొంటారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తపై సమంత స్పందించారు. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో నాకు తెలియదు. చిత్ర బృందంతో కలిసి నేను ఆ సినిమా ప్రచారం చేయడం లేదు. నిజానికి నేను ప్రమోషన్స్కు దూరంగా ఉన్నా. బహుశా అభిమానులు, నటీనటులు కలిసి ప్రమోట్ చేస్తే చూడాలనుకుని ఉండవచ్చు. కానీ ప్రేక్షకుల అంచనాల మేరకు ఒకరి జీవితం ఆధారపడి ఉండదు అని ఆమె తెలిపారు. ఏమాయ చేసేవే రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో తీసిన చిత్రం. నేటికి ఈ సినిమా అభిమానులు జెస్సీ, కార్తిక్ కెమిస్ట్రీని, నటనను ప్రశంసిస్తూనే ఉంటారు. ప్రస్తుతం సమంత నటిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆమె నిర్మాతగా తీసిన ఫీచర్ ఫిల్మ్ శుభం ఇటీవలే విడుదలై ప్రేక్షకులకు మంచి ఆదరణ దక్కించుకుంది. సో ఇది సమంత సంబంధించినటువంటి న్యూస్. ఈ మొత్తం వార్తలో ప్రధానంగా ఆమె చెప్పుకొచ్చేటువంటి 2 ప్రధాన అంశాలు ఏంటంటే, ఒకటి స్వేచ్ఛకి మించిన విజయం లేదు అనేటువంటి స్టేట్మెంట్. అంటే డివోర్స్ అయ్యి దాదాపు 2 yearsగా వస్తుంది. ఈ 2 yearsలో నేను ఎక్కువ సినిమాలు చేయనప్పటికి కూడా నేను ఒంటరిగా ఉన్నా కూడా స్వేచ్ఛగా ఉన్నాను అని తను చెప్పుకొచ్చింది. ఏదేమైనా కూడా ఆడవాళ్లకు కొంత ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి మాటలు ఆమె చెప్పినట్టుగా అనుకోవచ్చు. అది కాకుండా ఇంకొక విషయం ప్రధానంగా ఏంటంటే, ఏమాయ చేసావే సినిమా
2010లో రిలీజ్ అయింది. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతా ఉంది. ఈ క్రమంలో అంటే సోషల్ మీడియా ఈరోజు మనకు తెలిసిందే, సినిమా గురించి చెప్పగానే ఆ హీరోయిన్ గురించి మాట్లాడటం, ఇంకోటి మాట్లాడటం. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఆ సినిమాతోటే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమ పెళ్లి దాకా దారితీసింది. తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో డివోర్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఏమాయ చేసేవే రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటంటే ఈ యొక్క సందర్భంగా శామ్ అండ్ చైతు ఇద్దరు మళ్ళీ కలిసి ఈ ప్రమోషన్స్కి వస్తారు అనేది. అసలు సమంత ఫ్రెష్ మూవీకి ప్రమోషన్స్కే సరిగా రావట్లేదు నేను, అలాంటిది ఆ సినిమాకి నేను ఎందుకు వస్తాను, అది తప్పుడు ప్రచారం అనేది ఆమె ఖండించారు. దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. సో ప్రేక్షకులు కోరుకోవచ్చు, ఆ యూనిట్ అందరూ కలిసి ప్రచారం చేస్తే బాగుండని మీరు కోరుకోవచ్చు. మీరు కోరుకున్న విధంగా, అభిమానులు కోరుకున్న విధంగా జీవించడం అనేది కష్టం. మా జీవితాన్ని మీరు చాలా ఊహించారు కాబట్టి అలా చేయటం అనేది కష్టం అనేది ఆమె నిర్మోహమాటంగా చెప్పారు. సో ఇది సమంత ఇచ్చినటువంటి లేటెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. సో ఇది ముఖ్యంగా ఏమాయ చేసే సందర్భంగా వైరల్ అవుతుంది ఏదైతుందో, చైతన్యతో కలిసి నేను ప్రచారంలో పాల్గొంటా అనేది శుద్ధ అబద్ధం అని తను తేల్చి చెప్పేశారు. ఇది తెలుసు కదా గురించి మనం ఆల్రెడీ అనుకున్నాం, దాంతో నేను నష్టపోయాను. శేఖర్ కమల గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బాగానే. ఇక వెలుగులో ఏమైనా డిఫరెంట్ టాపిక్ ఏమైనా ఉందేమో చూసే ప్రయత్నం చేద్దాం. బిచ్చగాడు వర్సెస్ బిలియనీర్ కథ అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. విశ్వంభరలో భీమ్స్ సంబంధించిన ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. చివరి దశ చిత్రీకరణలో తెలుసుకుందాం, ఇది కూడా అట్లే అవన్నీ రూమర్స్ అంటూ సమంత అయిపోయింది. ఫిలిం న్యూస్ అయితే మన దీంట్లోనే మొత్తం అయిపోయింది. ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు దాదాపుగా అన్నీ కవర్ చేసాం మనం. సో ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు నేను ఇంకా అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు కూడా కొన్ని ఇంకేమైనా అప్డేట్స్ వచ్చే ఉంటే కూడా ఖచ్చితంగా అప్డేట్ మధ్యలో మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ యొక్క అప్డేట్స్, సినిమా అప్డేట్స్ మర్చిపోకుండా, మిస్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడైతే సినిమా అప్డేట్స్ని నేను మీకు లైవ్లో కానివ్వండి, లేకపోతే వీడియోస్ కానీ పోస్ట్ చేస్తానో, అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మిస్ కాకుండా సినిమా వార్తలను మీరు చూస్తారు. ఎప్పుడైతే మీకు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారో వెంటనే మీకు టింగ్ అని సౌండ్ వస్తుంది. కాబట్టి వెంటనే ఏమున్నాయి సినిమా అప్డేట్స్ అని చెప్పి సినిమా సంబంధించిన వార్తలు తెలుసుకోవచ్చు. సో సినిమా లవర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా సినిమా వార్తలను ఎప్పటికప్పుడు మీ యొక్క మొబైల్లో పొందండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని, సినిమా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను.